హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని కనకమేడల. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మటన్ కర్రీ. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. దీనిని ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకుందాం. ఈ విధంగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఇలాంటి జల్లెడ దాంట్లో వేసుకుంటే నీళ్ళన్నీ వడిలిపోతాయి. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. మటన్లో నీళ్ళన్నీ వదిలిపోయి శుభ్రంగా ఉంటుంది. ఇంట్లోకి కావలసిన కూరగాయలు కోసుకుందాము. మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, బాగా పండిన మీడియం సైజు 2 టమాటాలు. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని సన్న ముక్కలుగా కోసుకుందాం. చూసారుగా, పచ్చిమిర్చి ఈ విధంగా పొడవుగా కోసుకోండి. ఈ విధంగా సన్నగా తరుక్కోండి. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. మీరు మీకు కావలసినన్ని తీసుకోండి. చూసారుగా, టమాటాలను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి. చూసారుగా, మనకు కావాల్సిన కూరగాయలన్నీ కోసుకుందాం. ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటాలు, పచ్చిమిర్చి ఈ విధంగా అన్నీ సన్నగా తరిగి పెట్టుకోండి. నేను మటన్ కర్రీ ఈ మందపాటి కళాయిలోనే వండుతున్నాను. మీకు ఏ విధంగా సౌకర్యంగా ఉంటుందో దాంట్లో వండుకోండి. 1/2 కేజీ మటన్ తీసుకుంటున్నాను, అందుకే 2 గరిటెల ఆయిల్ వాడుతున్నాను. మీరు మీ మటన్కి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడయింది. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాం. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోండి. అప్పుడే ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయి. ఈ విధంగా వేగుతున్నాయి. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకుంటే మాడిపోతాయి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. మనం ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. టమాటా ముక్కలు కూడా బాగా వేగనివ్వాలి. టమాటా ముక్కలు వేయకపోతే కర్రీ అసలు బాగోదు. ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి, లేకుంటే మాడిపోతాయి. టమాటా ముక్కలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం మటన్ వేసుకుందాం. మటన్ వేసుకొని కలుపుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దీనంతా వేసుకొని కలుపుకోండి. సిమ్లో పెట్టి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఊరికే అడుగంటుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 లేదా 3 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పడుతుంది. అదేవిధంగా ముక్క కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది. ఈ విధంగా నీరు అంతా వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ నీరంతా ఇంకిపోవాలండి. ఈ విధంగా నీరంతా ఇంకిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం పసుపు, ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం.
ఉడికేలోగా మనం దీంట్లోకి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం. దీంట్లో 2 స్పూన్ల కారం వేసుకున్నాము. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు మీ కారంకి తగినట్టు కారం వేసుకోండి. కారం వేసుకొని కలుపుకోండి. చూసారుగా ఎలా ఉందో. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ముక్కలు ఉడికాయి. ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఉడికించుకుందాం. ఇందులో కావాల్సిన మసాలాలు ఎండు కొబ్బరి, లవంగాలు, గసగసాలు, చెక్క, లవంగాలు, ధనియాలు. కొబ్బరి వేసుకోవటం వల్ల కొంచెం గ్రేవీగా ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని ఒక కళాయి పెట్టుకొని లైట్గా ఫ్రై పెట్టుకుందాము. ఇప్పుడు మనం మంట సిమ్లో పెట్టుకొని మసాలాలన్నీ వేయించుకుందాం. మసాలాలన్నీ వేసుకుందాము. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము, లేకపోతే గసగసాలు మాడిపోతాయి. గసగసాలు చిటపటలాడేంత వరకు ఉంచుకొని దింపేసుకుందాం. వీటిని ఈ విధంగా వేయించుకుందాం. అంతా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. గసగసాలు లేకుంటే మాడిపోతాయి. చూడండి, మసాలాలన్నీ వేగిపోయాయి. వీటిని ఇప్పుడు మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ మసాలాలన్నీ ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఈ విధంగా చేసుకోండి. నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూడండి కూర ఎంత గ్రేవీగా ఉందో. ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. కూర ఈ విధంగా రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ముందుగా దీంట్లోకి ప్రిపేర్ చేసుకున్న మసాలాలు వేసుకుందాం. మసాలాలు వేసుకుందాం. ఈ విధంగా మసాలాలు వేసి కలుపుకున్నాం. ఎంత గ్రేవీగా ఉందో, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. చూడండి కూర ఎంత గ్రేవీగా ఉందో. చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.